వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. టీడీపీకు మొదటి నుంచి వెన్నుముక బీసీ వర్గాలే సీఎం చంద్రబాబు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జిల్లా కలెక్టర్ హరేందిరా. ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికే మార్నింగ్ వాక్ లో పాల్గొన్న హోంమంత్రి అనిత. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాకు అనుమానం ఉంది బొత్స. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల తొలగింపులు ఆపండి సిఐటియు. ప్రపంచంలోనే అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. విశాఖ పెందుర్తి నరవలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరించిన మాజీ మంత్రి. హోంమంత్రి అనిత పనితీరు చూస్తే ఆమె మంత్రిగా ఉన్నారా లేరా అనే అనుమానం. టీడీపీకి మొదట నుంచి వెన్నెముక బీసీ వర్గాలే అని సీఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాలకి కృషి చేస్తామని చెప్పారు. ఏలూరులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి. చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది. భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ, చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదొక చరిత్ర. అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా కొన్ని పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలని పంపిణీ చేశారు. మంగళగిరి ప్రజలను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. 100 ఓట్లతో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం. తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తున్నాం. మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తమే కాకుండా, కుట్టు మెషీనే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం. ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలాం. మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం. కోవిడ్ వస్తే
ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం, మందులు అందించాం, అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేశాం. ఇట్లా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది. కరెక్ట్గా 24 ఎన్నికలు వచ్చింది. చాలామంది నాకు చెప్పారు, మీరు 2 స్థానాల్లో పోటీ చేయండి, ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని. నేను వాళ్ళకు ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా. ఒకే స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పాను. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే అని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే వారు ఒక జయంతి దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక విగ్రహానికి మనము మర్యాద చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ మహానీయుడు ఒక కాంట్రిబ్యూషన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో అన్టచబిలిటీ లేకుండా మహిళా సాధికారత కోసం కష్టపడిన మొట్టమొదటిగా ప్రయత్నం చేసి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలు చాలా వరకు అభివృద్ధి చెందారంటే కేవలం ఆ మహాత్మ ఒక కృషి వల్లే. అలాంటి మహానీయులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈ జయంతి దినోత్సవాన్ని మనము స్టేట్ ఫెస్టివల్గా ప్రకటిస్తూ ప్రతి జిల్లాల్లో కూడా మనము వివిధ వేదికలు జరుపుకుంటున్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఓబీసీ కులానికి చెందిన వివిధ యువతలకు మనము లైవ్లీహుడ్ యూనిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. మన జిల్లాకు దాదాపు 1600 యూనిట్స్ డిఫరెంట్ కార్పొరేషన్ ద్వారా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 400 యూనిట్స్ గ్రౌండింగ్ చేపట్టడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓబీసీ బీసీ వారి ఒక సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు కృషి చేస్తుంది. ఆ మహానీయులు కన్న కళాన్ని నిజం చేయడానికి ప్రతిరోజు కూడా ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవడానికి వేంపాడు గ్రామంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న హోంమంత్రి అనిత. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవడానికి వేంపాడు గ్రామంలో మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. ప్రజలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు ప్రధాన సమస్యలుగా గుర్తించాం. గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి పరిష్కారం చేస్తున్నాం. 15 రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది. ఇంటింటికి కుళాయి ఇవ్వబోతున్నాం. ఈరోజు మైక్రోపేట నియోజకవర్గంలో వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగే ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి, ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల
వాటర్ ప్రాబ్లం, అదే విధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ 6 లో కూడా మేము లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దాని మీదనే ఈ రోజు కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్ లో ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క విలేజ్ కి 2 విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు దీని అందరికీ సహకరిస్తున్న మా ముఖ్య నాయకులందరికీ కూడా, మా అన్న వెంకటేష్ అన్నకి, అప్పలరాజు గారికి, రాంబాబు గారికి, ఇంకా పెద్దలందరూ ఉన్నారు, అందరికీ కూడా, మధు గారికి, ఎంపీటీసీ మధు గారికి, అందరికీ కూడా, ప్రెసిడెంట్ గారు, మా అమ్మ ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాకు అనుమానం ఉంది. ఒక మాజీ సీఎం పర్యటనకు తగిన సెక్యూరిటీ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీనిపై కేంద్రానికి లేఖ రాశాము అని బొత్స సత్యనారాయణ అన్నారు. 75 రోజుల ఉపాధి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. 700 కోట్ల రూపాయలు కూడా కూలీలకు విడుదల చేయని ప్రభుత్వం ఎలా పాలన చేస్తుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం పాలన చేయకుంటే శ్రీలంక, బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూసాం. లేదంటే ఏపీలో కూడా అవే రిపీట్ అవుతాయి. రాప్తాడు పర్యటన ఒకటే కాదు, గుంటూరు మిర్చియాడ్, నంద్యాలలో మహానంది పర్యటనలో కూడా మాజీ సీఎం వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాము. కేంద్ర హోంమంత్రి శాఖ పీఎం మోదీను మళ్లీ కోరతాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తాం. కృష్ణదేవరాయలు ఒక ఎంపీ స్థాయిలో ఉండి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ మాట్లాడారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడిపే వ్యక్తి ఇలా సంస్కారహీనంగా మాట్లాడటం సరికాదు. పరిపాలన గాలికి వదిలేసి మాజీ సీఎంపై ఇలా దూషణలకు దిగుతారా? చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఈ రోజు రేపట్లో షుగర్ క్రషింగ్ ఆగిపోతుంది. 75 రోజులయ్యింది, వారికి వేతనాలు లేవు. రైతన్నా పేదలన్నా చంద్రబాబుకు అయిష్టత. రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా? 10 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే సరిపోతుందని అనుకుంటే సరికాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా దురుద్దేశంతో మరి ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం, సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ 1100 మంది పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల తొలగింపులు ఆపండి. విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యే నోరు తెరవాలి అని సిఐటియు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత 3 మాసాల్లో 3000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించింది అని అన్నారు. 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్రమంగా తొలగించడం జరిగింది. వీరికి ఒక నోటీస్ ఇవ్వలేదు. గేట్ పాసులు ఆపేయడంతో ₹1 కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇందులో అనేక మంది నిర్వాసితులు ఉన్నారు. భూములు పోయి వాళ్ళకి ఎడారిలాగా అయిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈ రకంగా తొలగించడం మీద ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అట్లాగే ఎంపీ భరత్ ఎందుకు నోరు మెదపరని అడుగుతున్నాం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతామంటే ఈరోజు మీ నోరు మెదపండి. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడాన్ని, అక్రమంగా తొలగించడాన్ని అడ్డుకోండి. స్టీల్ మంత్రితో మాట్లాడండి. మీరు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదు? రెండోది, విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని చెప్పారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఉత్పత్తి పెరగాలి, కార్మికులు ఉండాలి. కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? ఇప్పటికే ఆఫీసర్లు, పర్మనెంట్ ఎంప్లాయీస్ 1213 మంది ఈ నెల 31వ తేదీ, మార్చి 31వ తేదీన వీఆర్ఎస్
తోటి బయటికి పంపించారు, కొంతమంది పదవి విరమణ చేశారు. ఇంకా కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పత్రికల్లో వస్తున్నాయి. అందువల్ల ఈ రోజు ఉద్యోగుల్ని ఆఫీసర్ని తొలగించి వాళ్ళు కూడా కావాలని ఎళ్ళ తప్పనిసరి పని ఒత్తిడికి తట్టుకోలేక 3 పని ఒకరు చేయాల్సి వస్తుంది. 5,300 ఖాళీలు ఉన్నాయి. వాటిని నింపల 5 ఏళ్ల నుంచి ఒక్కరిని రిక్రూట్ చేయాల. అందువల్ల ఈ రకంగా నువ్వు అక్రమంగా తొలగింపులు అనేటువంటిది చేసి స్టీల్ ప్లాంట్ ని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ తెరిపిస్తాం, 3వ బ్లాస్ట్ నడిపిస్తాం అని చెప్పేవాళ్ళు ఏ రకంగా నడిపిస్తారు? మనుషులు లేకుండా అని అడుగుతున్నాం. కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి. అందుకని ఈ రోజు మీరు ప్రధానమైనటువంటి ఈ తొలగింపులు అనేటువంటి అక్రమ చర్యని స్థానిక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నవాళ్ళు అడ్డుకుంటారా లేదా? లేకపోతే మా ఉద్యమం తీవ్రమవుతుంది. నిరవధిక సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు సిద్దమవుతున్నారు. ప్రపంచంలోని అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న మహాపాతకంకు సంబంధించిన సంచలన వాస్తవాలను మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే గోవును తాకితేనే, గో ప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలలో స్నానమాచరించినట్టుగా, సకల తీర్థాల దర్శనమైనట్లుగా భావించేటువంటి ఈ పవిత్ర భారతావనిలో, అది కూడా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు, దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారంగా మారిందే. ఆ గోవును పరిరక్షించటానికే, ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు, దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారంగా మారిందే. ఆ గోవును పరిరక్షించటానికే, ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ. అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ కాంప్లెక్స్ లో బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ,
జాయింట్ కలెక్టర్ జాహ్నవి, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మరియు బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు. అలాగే మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్న ఆ తరుణంలో జ్యోతిరావు పూలే తన భార్యకి చదువు నేర్పించి తను కూడా చదువుకోలేని స్తోమత లేకపోయినా చదివిన ఘనత ఆయనదే అని కొనియాడారు. ఆనాడు దేశంలో ఉన్న అంటరాని తరం కుల వివక్షత రూపుమాపడానికి దేశం మొత్తం ఐక్యతగా ఉండాలని పోరాటం మొదలుపెట్టినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుందన్నారు. ఈ దేశ ప్రజలు ఇప్పటికీ కూడా మన్ననలు పొందుతున్నటువంటి మహా వ్యక్తి, సాంఘిక సంస్కర్త. ఆ రోజుల్లో సాంఘిక సంస్కరణలు తీసుకురావడం అన్నది ఆ మాటగా అర్థం లేనటువంటి రోజుల్లో అటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది ఎందుకంటే సమాజం, అప్పుడు ఉన్నటువంటి సమాజం సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సమాజం. అప్పుడు మనం ఇప్పుడు సంస్కరణలకి పోరాడుతున్నాం, వాళ్ళ సంస్కరణలు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. అంటే ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉండాలని. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ దేశ జనాభాలో 50% పైన మహిళలు ఉన్నారు. అటువంటి మహిళల గురించి ఆలోచించడమే కాదు, వారికి బాగా చదువు రావాలి, వారితో పాటు అందరూ చదువుకోవాలి. ఇప్పుడు బీసీ కులాల నాయకుడు అంటారు, దానికి నేను అంగీకరించను. ఆయన బీసీ కులాల నాయకుడు కాదు, శూద్రులకి నాయకుడు. ఆయన శూద్ర కులాలు అందరూ వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. అది ఎస్సీ అని పేరు పెట్టుకోండి, మనం ఎస్టీ అని పెట్టుకోండి, ఏ కులం పేరు పెట్టుకున్నా అందరూ కూడా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారో, వెనుకబడటం సామాజికంగా, ఆర్థికంగా, ఇతరత్ర వెనుకబడినటువంటి వారి ఉద్ధరణ గురించి మొదలు పెట్టినటువంటి మొదటి ప్రయత్నం వారు స్వతంత్ర భారత్లో మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక మహనీయుడు. ఆయన వేసిన పునాది గట్టిగా ఉంది కాబట్టి ఆ పునాదినిచ్చే మహాత్మా గాంధీ గారు కూడా వారి సంస్కరణ, ఆయన స్వతంత్ర పోరాటంతో పాటు సాంఘిక సంస్కరణలు కూడా ఆయన పోరాటంలో భాగంగానే పోరాటం చేశారు. ఆయన ఒక్క స్వతంత్ర పోరాటం గురించే కాదు, ఈ దేశంలో కూడా మార్పు రావాలి, ఈ దేశంలో అంటరానితనాలు పోవాలి, ఈ దేశంలో అవన్నీ పోవాలంటే చదువుకోవాలి. చదువు తాలూకు ప్రాధాన్యత గుర్తించి ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి ప్రత్యేకించి స్కూళ్లు పెట్టే కార్యక్రమం జరిగిందంటే 1845లో అది చిన్న విషయం కాదు. అది మనకి ఆలోచించడానికే. విశాఖ పెందుర్తి నరవలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్. పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు నరవ గ్రామంలో గురువారం వంగలపూడి గణేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి ఆదిప్రాజ్ పాల్గొన్నారు. దళిత నాయకులు పాలకోటి పెంటారావు ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత మెలగాలని సూచించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశానికి రాజకీయంగా, సామాజికానికి ఎంతో కృషి చేశారని, రాజకీయంగా, సామాజికంగా ఎంతో కృషి చేశారని ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 88వ వార్డు జనసేన నాయకులు గల్లా శ్రీనివాసరావు, దళిత నాయకులు పాల్గొన్నారు. నరవ గ్రామంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అలాగే బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణకి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన నేటికి కూడా వారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఇప్పటికన్నా మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈరోజు సమాజంలో ఒక స్థానం కల్పించేటువంటి దానికి వారు దోహదపడినటువంటి వారి రాజ్యాంగం ఈరోజు అందరికీ, దేశానికే కాదు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలుసు. కేంద్ర మంత్రిగా అలాగే వారు దేశానికి, దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలకి
వారు చూపించినటువంటి మార్గం ఇప్పటికీ కూడా ఒక శరణ్యం అనేటువంటి విధంగా ఈరోజు నడుచుకుంటా ఉన్నాం. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకి రోజు ప్రజాస్వామ్యంలో ఒక స్థానం దొరికింది, వారికి గౌరవం దొరికింది, వారికి అందరితో పాటు సమానంగా పోటీ పడేటువంటి అవకాశం దొరికిందని అంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి, వారు రచించినటువంటి రాజ్యాంగం అనేటువంటిది మనందరికీ తెలుసు. అలాగే మొన్ననే ప్రజలు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం కూడా మనం జరుపుకున్నాం. వారు దాదాపు 30 సంవత్సరాలు దేశానికి దేశంలో కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా. విశాఖ మంచ నాగమల్లీశ్వరి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హోం మంత్రి అనిత పనితీరు చూస్తే ఆమె మంత్రిగా ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతుంది. పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ 11 నెలల నుంచి రాష్ట్రంలో అసలు రక్షణ ఉందా లేదా, రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నారా లేదా అన్న ఒక డౌట్ నాకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాకి, రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి ఉన్న సందేహాన్ని వాళ్ళకే అవసరమైనప్పుడు మాత్రమే, వాళ్ళ పార్టీ కోసం మాత్రమే ఉన్నారా లేరా అనుకుంటూ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి సూటిగా సబ్జెక్ట్ పరంగా కొన్ని విషయాలు అడగాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సాక్షాత్తు శాసనసభలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అగత్యాల లెక్క 16,800. అంటే ఒక గంటకి 3 మీద మహిళల మీద అగత్యాలు జరుగుతుంటే, ఆమె సొంత నియోజకవర్గంలో బట్టలుడు తీసి ఆడవాళ్ళను కొడుతుంటే, ఆవిడ సొంత జిల్లాలో ఇంటికెళ్ళి మరి గొంతు కోసి చంపేస్తుంటే, ఇవాళ రీసెంట్గా